in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. యేసుప్రభు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినముల వరకు అనేకులకు అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి తెలియజేస్తూ తన్ను తాను సజీవునుగా కనుపరుచుకుంటూ అనేక ప్రమాణములు రుజువులను చూపిస్తూ ఆయన విశ్వాసమును బలపరిచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన వెళ్ళిపోయారు. ప్రభువు శ్రమనుంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత జరిగినటువంటి ఈ సందర్భాలలో వ్రాయబడినటువంటి వాక్యముల మీద కొంతమందికి సందేహాలున్నాయి. వాటిని నివృత్తి చేయటానికి దేవుని కృపను బట్టి ఈ సమాధానమును ఈరోజు మీ అందరి కొరకు నేను సిద్ధం చేశాను. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన మొట్టమొదట కనిపించినది సమాధి యొద్దకు వెళ్ళినటువంటి స్త్రీలకు. భక్తిపరులైనటువంటి స్త్రీలు ప్రభువు సమాధి యొద్దకు విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుజామున వారు సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి దగ్గరకు వెళ్ళారు. అలా వెళ్ళిన వారిలో కొందరు పేర్లు ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమే, యోహన్నా అనే పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో మనకు కనిపిస్తున్నాయి. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను వ్రాయబడినటువంటి సందర్భాలను మనం క్రోడీకరించినప్పుడు ఈ విషయాలు మనకు తేటపడుతున్నాయి. అయితే ప్రభువు సమాధి నుండి తిరిగి లేచిన తరువాత ఆయన ఆ సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలకు కనిపించారు. పునరుత్థానుడైనటువంటి యేసు మొదట సమాధి యొద్దకు వచ్చినటువంటి కొందరు స్త్రీలకు కనిపించారు. ఇలా కనిపించినటువంటి సందర్భంలో వ్రాయబడినటువంటి వాక్య భాగాలలో కొందరికి కొన్ని సందేహాలున్నాయి. ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మొట్టమొదట మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వచనం నుండి వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వాక్యం నుండి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను.
వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఈ సందర్భంలో వ్రాయబడినటువంటి వాక్యభాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభువు తిరిగి లేచిన తరువాత సమాధి యొద్దకు వెళ్ళినటువంటి కొందరు స్త్రీలు యేసు ప్రభువు తిరిగి లేచాడన్న విషయాన్ని, ఆ వార్తను దూతల ద్వారా మొదట తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రభువును స్వయంగా కలుసుకున్నారు. ఒక ప్రక్క చాలా భయంతో ఉన్నారు, మరో ప్రక్క చాలా ఆనందంతో ఉన్నారు. ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచాడనే విషయాన్ని శిష్యులకు తెలుపడానికి వారు పరుగెత్తుకొని వెలుచుండగా మార్గంలో యేసుప్రభువు వారికి దర్శనమిచ్చారు. ప్రభువును వారు చూడగానే వారు ఆయనను పూజించాలనే భావనతో, ఎందుకంటే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు సర్వాధికారిగా, మానవులను రక్షించే దేవునిగా, దేవుని కుమారుడు లోకములో మనుషులందరినీ కాపాడేటువంటి అధికారము కలిగినటువంటి ఒక శక్తిగా అక్కడ ఆ స్త్రీలకు కనిపిస్తున్నారు. కనుక వెంటనే ప్రభువును చూచినటువంటి ఆ స్త్రీలు ఆయనకు మొక్కుతున్నారు, ఆయనను పూజిస్తున్నారు, ఆయనను ఆరాధించే భావనతో నమస్కరిస్తున్నారు. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో గ్రంథకర్త తెలియజేస్తున్నారు. ఈ తెలియజేసే క్రమంలో అక్కడ తర్జుమా చేయబడినటువంటి పదాలు ఏంటంటే, మూల భాషలో నుండి తర్జుమా చేయబడినటువంటి పదాలు ఏంటంటే, వారు ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి అనేటువంటి పదాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలు యేసు ప్రభువు కనిపించగానే ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సందేహం ఏంటి అనగానే, ఈ వాక్యభాగం చదివిన తర్వాత యోహాను సువార్తలో కూడా ఈ సందర్భమై వ్రాయబడినటువంటి వాక్యభాగాన్ని చదివినప్పుడు కొందరికి సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ వాక్యభాగం ఏంటో, అక్కడ ఏమైనా వ్రాయబడిందో ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. ఈ వాక్య భాగాన్ని మనం చక్కగా ఆలోచించగలిగితే, ఇక్కడ మగ్దలేనే మరియతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. తిరిగి లేచినటువంటి సందర్భమే, సమాధి యొద్దకు స్త్రీలు వెళ్ళినటువంటి సందర్భమే, యేసుప్రభు వారిని మార్గంలో కలుసుకున్నటువంటి సందర్భమే. అయితే యేసుప్రభు మగ్దలేనే మరియతో చెప్పుచున్నటువంటి మాటలేంటి? నన్ను ముట్టుకొనవద్దు. ఎందుకు అంటే, నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అంటే అప్పటికి యేసుప్రభు పరలోకమందున్న దేవుని యొద్దకు వెళ్ళారా? ఇంకా వెళ్ళలేదు. అసలు ఎక్కడి నుండి వచ్చారు ఆయన? క్రింద ఉన్న లోకంలో నుండి వచ్చారు. మనుషులకు దేవుడు నియమించిన క్రమం ఏంటి? మనుషులకు ఈ భూమి మీద దేవుడు నియమించిన క్రమం ఏంటి అంటే, ఆ ప్రయాణం ఎలా ఉండాలి? పరలోకంలో దేవుని యొద్ద నుండి ఆత్మ ఈ లోకంలోనికి వచ్చింది. ప్రతి మనిషికి కూడా పరలోకంలో దేవుని యొద్ద నుండి ఒక భాగముగా ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని తల్లి గర్భంలో నుండి లోకంలోనికి వచ్చింది. లోకములో దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం ప్రతి మనిషి ఈ భూమి మీద
తన ఆయుష్కాలంలో బ్రతికిన పిదప ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? సరాసరి మరల పరలోకానికే కాదు, ముందు క్రింద ఉన్న లోకానికి వెళ్ళాలి, పాతాళ లోకానికి వెళ్ళాలి. భూమి మీద బ్రతుకు కాలంలో దేవుని యొక్క పనిని నెరవేర్చి దేవుని సంకల్పాన్ని పూర్తి చేసుకుంటే పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. ఒకవేళ దేవునికి భిన్నంగా బ్రతికితే, వాక్యమును నెరవేర్చకపోతే పాతాళ లోకములో కటిక చీకటి గల బిలములలోనికి వెళ్ళిపోతారు, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతారు, శ్రమలోనికి వెళ్ళిపోతారు, శిక్షలోనికి వెళ్ళిపోతారు. పాతాళ లోకమందు వేదనకరమైనటువంటి స్థలమునకు వెళ్ళిపోయిన వారు ఇంక అక్కడే ఉండిపోతారు, శిక్షలోనికి వెళ్ళిపోయిన వారు ఇంక అక్కడే ఉండిపోతారు. అయితే ఎవరైతే నెమ్మది పొందు స్థలానికి వెళ్ళారో వారు దేవుని యొక్క ప్రణాళికను భూమి మీద ఎంత కష్టమైనా సరే నెరవేర్చిన వారు గనుక, నీతిమంతులు గనుక, వారంతా ప్రభువు ద్వారా, అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మరల పరలోకానికి వెళ్తారు. అంటే వారు పునరుత్థానము చెంది పరలోకానికి వెళ్తారు. అంటే ఈ ప్రయాణం ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు? పరలోకం నుండి భూలోకానికి, భూమి ఉన్న లోకం నుండి పాతాళ లోకానికి, పాతాళ లోకం నుండి మరలా భూలోకానికి, భూలోకం నుండి మరలా తండ్రి ఉన్న లోకానికి. అంటే తిరుగు ప్రయాణంలో కూడా నెమ్మది పొందు స్థలంలో ఉన్నవారు మరలా ఎక్కడికి వస్తారు? భూమి ఉన్న లోకంలోనికి వస్తారు, మధ్యాకాశానికి వస్తారు. ఇది మధ్యన ఉన్నది కదా. మొదటి ఆకాశం పరలోకం, రెండవ ఆకాశం భూమి ఉన్న ఈ లోకం, మూడవ ఆకాశం పాతాళ లోకం. మధ్యాకాశానికి మరల వారు రావాలి. భూమి మీద అప్పటికింకా సజీవులుగా ఉన్నవారు, అనగా ప్రభువు రాకడలో, ప్రభు రెండవ రాకడలో ఇంకా భూమి మీద కొంతమంది సజీవులుగా ఉండిపోతారు. ఇక వారు దేహాన్ని విడిచిపెట్టి మరలా పాతాళ లోకానికి వెళ్ళడం ఉండదు. వారికి ఈ క్రమం పాటించే అవకాశం ఉండదు, కొంతమందికి మాత్రమే. ప్రియులారా, పాతాళ లోకమందు నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు మధ్యాకాశానికి వచ్చి ప్రభువు ద్వారా మరలా పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇది క్రమం. ఈ క్రమమును యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదట తనలో చూపిస్తున్నారు. ఆయన కూడా చూడండి, దేవుని యొద్ద నుండి భూమి ఉన్న లోకానికి వచ్చారు. అదే మరియ గర్భాన ఆయన యొక్క ప్రవేశం. శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చారు. యూదులలో ఆయన పుట్టారు. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని కొరకు పూర్తిగా తన బ్రతుకును సమర్పించి, దేవుని పనిని నెరవేర్చి, మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన శ్రమపడ్డారు, మృతి నొందారు. ఎక్కడికి వెళ్ళారు? పాతాళ లోకములో నెమ్మది పొందు స్థలానికి వెళ్ళారు. అక్కడ నీతిమంతుల ఆత్మలన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మరలా మూడవ దినాన, అంటే భూకాలమాన ప్రకారం మూడవ దినాన, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేపబడ్డారు. మృతులలో నుండి ఆయన తిరిగి లేచారు. నెమ్మది పొందు స్థలములో ఉండి తిరిగి మరలా మధ్యాకాశానికి, అనగా ఈ భూమి మీదకి వచ్చిన వారిలో ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఉన్నారు. మిగిలిన వారందరూ నెమ్మది పొందు స్థలంలోనే ఉన్నారు. ఒకవేళ దేవుడు ఆయా సందర్భాలలో మృతులలో నుండి వారిని తీసుకుని వచ్చినా మరలా అక్కడికి పంపించాడు. అంటే సమూయేలును తీసుకుని వచ్చాడు, మరలా సమూయేలు అక్కడికే వెళ్ళిపోయారు. మోషే గాని ఏలియా గాని దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ఒక కొండ మీద రూపాంతరము నొందొచ్చినటువంటి సందర్భంలో శిష్యులకు ఆయనను గూర్చి ప్రత్యక్షపరచడానికి దేవుడు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరలా వారు నెమ్మది పొందు స్థలంలోనికే వెళ్ళిపోయారు, మోషే గాని ఏలియా గాని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మృతులలో నుండి లేచి పరలోకానికి వెళ్ళారు. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నారు. ప్రస్తుతం ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నారు. దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళటానికి ముందు ఆయన పరదేశులో నెమ్మది పొందే ఆ స్థలము నుండి భూమి ఉన్న లోకంలో, అనగా ఈ భూమి మీద
ఆయన కనిపించారు. యేసు ప్రభువు తిరిగి లేచిన వెంటనే ఈ భూమి మీద కనిపించారు. మొదట స్త్రీలకు కనిపించారు, ఆ తర్వాత శిష్యులకు కనిపించారు, అనేకులకు ఆయన అగుపడ్డారు. అయితే తండ్రి యొద్దకు వెళ్ళక మునుపు నన్ను ముట్టుకొనవద్దు అనే మాట అక్కడ ప్రభువారు ప్రయోగించారు. తండ్రి యొద్దకు వెళ్ళక మునుపు నన్ను ముట్టుకొనవద్దు అంటే ముందు నన్ను సమర్పించుకోవలసింది దేవునికి. నన్ను సమర్పించుకోవలసింది మొట్టమొదట తండ్రి అయిన దేవునికి. మీరు ప్రారంభ కాలం నుంచి కూడా చూస్తే ఏ విషయంలోనైనా సరే మనం దేవునికి పెద్దపీట వేయాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవుని విషయంలో మనం చాలా ఉన్నతంగా ఆలోచించాలి. దేవుణ్ణి చివరకు నెట్టేవారంగా ఉండకూడదు. అన్నింటిలోనూ దేవుడు మొదటిగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ ప్రభువారు కూడా దానిని నేర్పిస్తున్నారు. క్రమాన్ని పాటిస్తూ దేవుణ్ణి మొదటి స్థానంలో ఆయన ఉంచుతున్నారు. పరలోకంలో నుండి ఆయన భూమి మీదకి వచ్చారు, భూమి మీద నుండి ఆయన పాతాళ లోకానికి వెళ్ళారు, పాతాళ లోకంలో ఆయన విడువబడలేదు, తిరిగి మరలా భూమి ఉన్న లోకానికి వచ్చారు, భూమి ఉన్న లోకం నుండి ఆయన మరలా పరలోకానికి వెళ్తున్నారు. ఈ క్రమాన్ని పూర్తి చేస్తూనే తండ్రి అయిన దేవునికి అగ్రస్థానాన్ని ఇస్తున్నారు. నేను తండ్రి యొద్దకు వెళ్ళక మునుపు నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు అని మరియతో, మగ్దలేనే మరియతో యేసుప్రభు అక్కడ తెలియజేస్తున్నారు. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 8వ వాక్యం నుండి మనం చదువుకున్నాం కదా. ఆ వాక్య భాగంలో వారు పాదములను పట్టుకొని మ్రొక్కారన్నట్టుగా ఉంది కదా అని మీరు అడిగితే, యేసుప్రభు పాదములు పట్టుకొని మ్రొక్కారని వ్రాయబడినా కానీ వారంతా అంటే అక్కడ ఒక్కరే లేరు. మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమే, యోహన్న, ఇతర స్త్రీలు అని వ్రాయబడింది. అంటే ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు. అంతమంది స్త్రీలు ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కటానికి అవకాశం ఉంటుందా అంటే అక్కడ గ్రంథకర్తల వ్రాయటంలో ఉద్దేశ్యం ఏంటంటే వారు ఆయనను మ్రొక్కుతున్నారు, పూజిస్తున్నారు. పాదముల మీద పడి అంటే అర్థం ఏంటి? నిజంగా పాదముల మీద మనం పడిపోయామని కాదు, పాదముల దగ్గర మనం సాష్టాంగపడ్డామని అర్థం. పాదముల దగ్గర మనం సాష్టాంగపడ్డామని అర్థం. అంటే మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని చక్కగా మనం ఆంతర్యాన్ని అర్థం చేసుకునే విధానంలో చూడాలి. అక్కడ వారు యేసు ప్రభువును పూజించే విధానంలో ఉన్నారు, పూజించే విధానంలో ఉన్నారు, ఆయనకు మ్రొక్కే విధానంలో ఉన్నారు. కనుక వ్రాయబడిన మాటలు ఏంటంటే ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కారు. కొంతమంది చూడండి, ఆయన పాదముల దగ్గర నేను ఉండాలనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? పాదముల దగ్గరే ప్రతిరోజు ప్రతి క్షణం ఉండాలని అర్థం కాదు. ఆయన దగ్గర ఉండాలని, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలని వారు కోరుకుంటున్నారు. అందువలన ఆయన పాదముల దగ్గర నాకు కాస్త చోటు కల్పించండి అంటూ ఉంటారు. అంటే పాదముల దగ్గరే ఉండాలని కాదు, అది ఆ భావాన్ని మనం అక్కడ తీసుకోవాలి, ఆ ఆంతర్యాన్ని మనం తీసుకోవాలి. ఇక యోహాను సువార్తలో ఆ వివరణ మనకు అర్థమవుతుంది. ఇంతకీ తండ్రి యొద్దకు ఆయన వెళ్ళక మునుపు ఎవరైనా ఆయనను ముట్టుకున్నారంటే ఆయన ఎవరికి కూడా ముట్టుకునే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి తన్ను తాను మొట్టమొదట సమర్పించుకోవాలి. మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసు తండ్రి అయిన దేవునికి మొట్టమొదట పరిశుద్ధునిగా, సజీవునిగా, నిష్కలంకునిగా తన్ను తాను సమర్పించుకొని సంపూర్ణమైన అధికారాన్ని తండ్రి యొద్ద నుండి ఆయన పొందాలి. ఆ తరువాత ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన తనతో పాటు అందరూ ఉండటానికి అవకాశం ఇస్తాడు. అంటే ఆయన సంపూర్ణం చెయ్యక మునుపు ఎవరికి అవకాశం ఇవ్వటం లేదు. ఎందుకంటే అది ప్రజల రక్షణార్థమై ఎవరికి అవకాశం ఇవ్వటం లేదు. ఆయన సంపూర్ణం చెయ్యక మునుపు అంటే చివరి వరకు కూడా పూర్తయిపోవాలి. ఆయనకు అప్పగింపబడినటువంటి పని, ఆ క్రమం చివరి వరకు కూడా పూర్తయిపోవాలి.
దేవునికి ఆయన పెద్దపీట వేస్తున్నారు. దేవుడంటే యేసు ప్రభు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారో, పరలోకమందున్న తండ్రి అనగానే ఆయన గూర్చి ఆలోచించేటప్పుడు ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారో మనకు ఈ సందర్భం ద్వారా అర్థమవుతుంది. ఇక అలాంటప్పుడు ఆయన భూమి మీద కనిపించడం ఎందుకు? ముందుగా దేవుని యొద్దకు వెళ్ళిపోవచ్చు కదా. అసలు భూమి మీద ఆ స్త్రీలకు ముందుగా కనిపించటం ఎందుకు? ఈ విషయాన్ని చెప్పడం ఎందుకు? తండ్రి యొద్దకు ఎక్కిపోయి వచ్చి ఆ తర్వాత వీరందరితో ఆయన కలుసుకోవచ్చు కదా అని మీరు అడిగితే, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో వ్రాయబడిన మాటలు మీరు చూడండి. ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథంలోనే సమాధానం ఉంది, కానీ మనం క్రోడీకరించుకోవాలి. ఎక్కడెక్కడ ఈ విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం క్రోడీకరించుకుంటే అప్పుడు మనకు జ్ఞానం అర్థమవుతుంది, విషయాలు బోధపడతాయి, ఎందుకు అలా జరిగిందో మనకు అర్థమవుతుంది, ప్రశ్న అడిగిన వారికి సమాధానం దొరుకుతుంది. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు చూడండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే దిగినవాడు అంటే అర్థం ఏంటి? పాతాళమునకు దిగినవాడు, భూమి క్రింది భాగములకు దిగినవాడు, నెమ్మది పొందు స్థలమునకు వెళ్ళినవాడు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నింటికంటే మరిపైకి ఆరోహణమైనవాడుగా కనిపిస్తున్నాడు. సమస్తమును నింపేవాడుగా ఉండాలి, సమస్తమును పూర్తి చేసేవాడుగా ఉండాలి. అంటే ఆ క్రమమును ఆయన పాటిస్తున్నాడు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన వెళ్ళాడు. అంటే క్రమాన్ని పూర్తి చేయటానికి ఆయన భూమి మీద కనిపిస్తున్నాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన భూమి మీద కనిపించటానికి కారణమేంటి? క్రమమును పూర్తి చేయుట, సమస్తమును నింపుటకు తిరిగి లేచాడు. కానీ తిరిగి లేచిన యేసు దేవునికి కాకుండా, తన్ను తాను ముందుగా దేవునికి ప్రత్యక్షపరచుకోకుండా, తన్ను తాను దేవునికి సమర్పించుకోకుండా భూమి మీద వీరితో కొంతకాలం ఉండి వెళ్ళటానికి అవకాశం ఉందా అంటే లేదు. కేవలం విషయాన్ని మాత్రమే తెలియచేయటానికి, ఇదిగో నేను సజీవునిగా తిరిగి లేచాను, ఈ విషయాన్ని ముందు అందరూ తెలుసుకోండి అని ఆ విషయాన్ని తెలియజేసి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళారు. నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నేను తండ్రి యొద్దకు వెళ్ళి సమస్తమైనటువంటి కార్యములను సంపూర్ణం చేసేసి ఆ తండ్రి యొద్ద నుండి సర్వాధికారమును పొందిన తర్వాత ఈ భూమి మీద నేను కనిపిస్తాను, 40 దినముల వరకు నేను అగుపడతాను అని ప్రభువు అక్కడ సూచిస్తున్నారు. ప్రియులారా, ఈ సమాధానాన్ని చక్కగా మీరు నేర్చుకోవాలి. సమస్తమును నింపునట్లు ఆయన పరదైసులో నుండి భూమి మీదకి వచ్చారు, భూమి మీద నుండి మరలా ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమయ్యారు. మరి ఆ తర్వాత 40 దినముల వరకు ఆయన అనేకులకు కనిపించారు, దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేక విషయాలను బోధించారు, తన్ను సజీవునిగా కనుపరుచుకుంటూ అనేకమైనటువంటి ప్రమాణములను చూపించారు, రుజువులను కనుపరిచారు. అంటే శిష్యులలో విశ్వాసాన్ని దృఢపరచటానికి ఆ 40 దినముల తరువాత ఆయన మరల పరలోకానికి వెళ్ళిపోయారు, తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన వెళ్ళిపోయారు. అంటే పరలోకమందున్న తండ్రికి తన్ను తాను సమర్పించుకోకుండా ముందుగా భూమి మీద ఉన్న మనుషులకైతే తన్ను వారి వశం చేసుకోలేదు. ముందు దేవునికి తన్ను తాను సమర్పించుకున్న తరువాత, తండ్రి యొద్దకు ఎక్కిపోయిన తరువాత మరల వచ్చాడు ఆయన. ఇవన్నీ కూడా రెప్పపాటు కాలంలో జరిగేటువంటి సందర్భాలు. ఎందుకంటే వ్రాయబడినటువంటి మాటల్లో కూడా కడబోర మ్రోగగానే రెప్పపాటున మనమందరము మార్పు నొందుదము అని వ్రాయబడింది. అంటే మహిమ శరీరంతో ఉన్నప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళి రావటానికి చాలా సమయం పడుతుంది కదా. మరి ఈ లోపు వీరందరూ ఎంతకాలం వేచి చూచారు అంటే అది క్షణికమైన కాలం, రెప్పపాటు కాలం. కానీ ముందుగా
తండ్రి యొద్దకు ఎక్కిపోవాలి. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఆ తర్వాత ఆయన వచ్చాడు. తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాడు. 40 దినముల వరకు వారికి అగపడుచు ఆయా సందర్భాలలో కనిపించాడు. అప్పుడు ఆయన స్వయంగా తానే చెబుతున్నాడు, నన్ను ముట్టుకొని చూడండి. తోమా అవిశ్వాసిగా ఉన్నప్పుడు నన్ను ముట్టుకొని చూడు. సిలువ వేయబడిన యేసును నేనే, తిరిగి లేచిన యేసును నేనే. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఆ మేకుల గుర్తులో విరేలు పెట్టి చూడు, నీవు పట్టుకుని చూడు అని ఆయనే తెలియజేస్తున్నారు. ముట్టుకోమని ఆయనే తెలియజేస్తున్నారు. కానీ తండ్రి యొద్దకు ఎక్కిపోక మునుపు మగ్దలేనే మరియతో మాత్రం ముట్టుకొనవద్దు అని తెలియజేశారు. కారణం ఇదే, ముందుగా దేవునికి తన్ను తాను సమర్పించుకోవాలి. ఆ తరువాత దేవుని యొద్ద ఆయన సమస్తమైనటువంటి అధికారమును పొందిన తరువాత భూమి మీదకి వచ్చారు. ఈ విషయాన్ని శిష్యులందరికీ తెలియజేశారు. నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కనుక మీరు ఈ సువార్తను ప్రకటించండి, అనేకులను తండ్రి రాజ్యంలో చేర్చండి. నా ద్వారా పరలోకానికి వచ్చేలా అనేక మందికి సువార్తను ప్రకటించండి. పాపక్షమాపణను గూర్చి, ప్రాయశ్చిత్తమును గూర్చి, దేవుని రాజ్యంలో బ్రతుకును గూర్చి అనేకులకు తెలియపరచండి అని యేసు ప్రభు తర్వాత తెలియజేశారు. మరి ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? పరలోకంలోనే, తండ్రి కుడిపార్శ్వముననే. ఈ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. అంతవరకు ప్రభు ఎక్కడుండాలి? యేసు ఎక్కడుండాలి? తండ్రి కుడిపార్శ్వమునే ఉండాలి. అంతవరకు ఆయన పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఏంటి కుదురుబాటు కాలములు? ఆయన శత్రువులు ఆయన పాదముల క్రింద, ఆయన పాదములకు పాదపీఠముగా ఉండాలి. అలా చేయబడు వరకు దేవుడు తన కుడిపార్శ్వమున యేసు ప్రభువును కూర్చుండబెట్టుకున్నాడు. అదే కుదురుబాటు కాలం. అంతవరకు కూడా యేసు ప్రభు పరలోక నివాసిగానే ఉంటాడు. మరి ఆయన ఎప్పుడు వస్తాడు తిరిగి? 40 దినముల వరకు భూమి మీద అగుపడుచు అనేక ప్రమాణములను చూపించి దేవుని రాజ్యమును గూర్చి నేర్పించి ఆయన వెళ్ళాడు. మరలా ఆయన ఎప్పుడు వస్తాడు? ఇదిగో ఆయన పాదముల క్రింద శత్రువు పాదపీఠముగా చేయబడేంత వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే ఇక చిట్ట చివరి క్షణం దేవుని యొక్క శత్రువైన అపవాది ఆయన పాదముల క్రింద పాదపీఠముగా చేయబడ్డాడు అని దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మరలా ఈ క్రమాన్ని దాదాపుగా అందరూ పూర్తి చేయాలి. అప్పటికి భూమి మీద సజీవులుగా ఉండేవారు మినహాయిస్తే దేహాలను విడిచిపెట్టినటువంటి నీతిమంతుల ఆత్మలన్నీ కూడా పరదేశంలో ఉన్నాయి. వారందరూ మరలా మధ్యాకాశానికి వచ్చి కొంతమంది మిగిలిపోయినటువంటి భూమి మీద ఉన్నటువంటి అప్పటికి సజీవులుగా ఉన్నటువంటి నీతిమంతులతో కలిపి ప్రభువు ద్వారా దేవుడున్న లోకానికి చేరిపోవాలి. ఇది జరిగే సన్నివేశం. కనుక యేసు ప్రభు మగ్దలేనే మరియతో నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని ఎందుకు పలికారో ఆ విషయాన్ని మీరు చక్కగా ఆలోచన చేసినప్పుడు ఇన్ని విషయాలు బోధపడుతున్నాయి. మొట్టమొదట ఆయన తండ్రికి తన్ను తాను సమర్పించుకోవాలి, అందువలన ముట్టుకోవద్దన్నారు. తండ్రి యొద్దకు ఎక్కిపోయిన తర్వాత మరలా ఆయన వచ్చారు. 40 దినముల వరకు వీరందరికీ కనిపించారు. అప్పుడు స్వయంగా ఆయనే ముట్టుకోమని చెప్పారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? పరలోకంలోనే ఉన్నారు. తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారు? ఆయన పాదముల క్రింద శత్రువు పాదపీఠముగా చేయబడేంత వరకు ఉంటారు. ఆ తర్వాత ఆయన వస్తారు. కుదురుబాటు కాలం అన్నాడు దీన్ని దేవుడు. ఆయన వచ్చేటప్పటికి ఎంతమంది మృతి నొంది
పరదైసులో నెమ్మది పొందే స్థలములో విశ్రాంతిలో ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్నారో వారు, భూమి మీద ఇంకా సజీవులుగానే ఉండి దేవుని కొరకు బ్రతుకుచున్నారో వారు మొత్తంగా కలిపి ఒక రాజ్యముగా, ఒక సంఘముగా తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి లోకంలోనికి చేర్చబడతారు. ప్రభు ద్వారా వీరందరూ శాశ్వతమైనటువంటి చిరునామాకు వెళ్ళిపోతారు. ఇక దేవుని కొరకు బ్రతకకుండా భూమి మీద ఉండిపోయిన వారు, దేవుని కొరకు బ్రతకకుండా దేహాలను విడిచిపెట్టినటువంటి ఆత్మలుగా శిక్షలోనికి వెళ్ళిపోయిన వారు అందరూ కూడా వేదనకరమైనటువంటి నరకములో పడద్రోయబడతారు. కటిక చీకటి గల బెలములలోనికి పంపబడతారు. ఇప్పటికే దేహాలను విడిచిపెట్టిన ఆత్మలన్నీ వేదన అనుభవిస్తున్నాయి. ఇక శాశ్వతమైనటువంటి దుఃఖంలోనికి, ఏడ్పులోనికి, పండ్లు కొరుకుట, మహాభయంకరమైనటువంటి వేదన, శిక్ష అందులోనికి వెళ్ళిపోతారు. కనుక ఈ పాఠమును గ్రహించినటువంటి మీరు యేసు ప్రభువు సంపూర్ణం చేసుకున్నట్టుగా మనము కూడా ఆయనను పోలి నడుచుకుంటూ, వాక్యమును నెరవేర్చుతూ, యేసు ప్రభువును మనం వెంబడిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభువులో రక్షణ నొందిన వారమై నిత్యత్వంలో ప్రవేశించటానికి తగు నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కనుక మీరంతా కూడా దేవుని హెచ్చరికకు లోబడి మీ ఆలోచనలను దేవుని వైపు మళ్లించుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, ఘనుడును, పరలోకమందున్న మా దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు, మీ ఘనమైనటువంటి నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఈ పాఠము ద్వారా మీరు అనుగ్రహించినటువంటి ఆత్మీయ సత్యముల కొరకు మా స్తుతులు, స్తోత్రములు. ఈ పాఠములో ఉన్న సత్యములన్నిటినీ మేము గ్రహించిన వారమై వాటి ప్రకారం నడుచుకొనుట యందు మాకు ఆసక్తిని కలిగించండి, శ్రద్ధను దయచేయండి. దేవా, మా ఆత్మలను కాపాడుకొనుటకు ఉన్న ఏకైక మార్గం మీ మాటలు, మీ వాక్యం. అందులో ఉన్న శక్తిని పొందిన వారమై మా బ్రతుకులను నిత్యత్వం వరకు కాపాడుకొనుట యందు ఎల్లప్పుడూ జాగరూకతను కలిగి ఉండటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, ప్రభువు మా కొరకు వాగ్దానము చేసినటువంటి నిత్యలోకంలో ప్రవేశించేంత వరకు ఈ మాటలను మర్చిపోకుండా మీ కొరకు బ్రతుకుటలో వెనుకడుగు వేయకుండా మరింత ఉత్సాహంతో ముందుకు కొనసాగే భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.